ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నయా స్ట్రాటజీ అమలు చేయబోతోందా? రాజ్యసభ సభ్యులపై కన్నేసిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీతో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని భావిస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆంధ్రాలో కొంచెం బలంగానే ఉన్న బీజేపీ రాయలసీమలో వీక్గా ఉందని భావిస్తోందట అధిష్టానం. దీంతో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు తెలియవస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్ను కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సేవలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవాలని కాషాయ పార్టీ చూస్తోందట. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలవుతోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఏపీలో మాత్రం రాజకీయ హీట్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ప్రతిరోజు ఏదో ఒక సంచలన విషయం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకుంటుంది. ఇటీవల ఎవరు ఊహించని విధంగా ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నానని, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి తెలియజేశారు. నా రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వంకు మరొక రాజ్యసభ సీటు ఖరారైంది అని చెప్పాలి. విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా కూటమి నేతలే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే వైసీపీ అసెంబ్లీలో ఉంది 11 మంది ఎమ్మెల్యేలే. ఈ క్రమంలో కూటమిలోని 3 పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి రాజ్యసభ సీటు సొంతం చేసుకుంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాగబాబు పెద్దల సభకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిసిందే. ఇటీవల 3 రాజ్యసభ సీట్లు ఖాళీ ఏర్పడినప్పుడు కూటమిలోని 3 పార్టీలు 3 పంచుకుంటాయని అందరూ భావించారు. కానీ టీడీపీ 2, బీజేపీ 1 పంచుకున్నాయి. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చంద్రబాబు రాతపూర్వకంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అనుకోకుండా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానంలో నాగబాబును నియమిస్తారని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనుండటంతో నాగబాబు రేసులో లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్పై నాగబాబు ఒత్తిడి తెస్తున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే దీనిపై పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చించినట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ రాజ్యసభ సీటు ఎవరికి వస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కూటమి పార్టీ నేతలు ఈ సీటును బీజేపీకి కేటాయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అమిత్ షా చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కి కూడా చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ఈ సీటు బీజేపీకి కేటాయించేటట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన సీఎంగా ఉండగానే రాష్ట్రం చీలిపోయింది. తర్వాత ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లారు. 2024 సాధారణ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పుడు ఓటమి పాలు కావడంతో ఈ రూపంలో ఆయనను తిరిగి పార్లమెంటుకు తీసుకువెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా తెలంగాణలో కూడా ఆయన సేవలు వినియోగించుకోనుంది. అదేవిధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒక దశలో కిరణ్ను ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఆ 2 పార్టీలు ప్రధానంగా 2 వర్గాలు మద్దతిస్తున్నాయి.
దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖాయం చేసే అవకాశాలున్నట్టు పార్టీ నేతల సమాచారం. వచ్చే వారం రాజ్యసభ అభ్యర్థి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డికి 2 తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటు ఏపీలో వైసీపీలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితంగా ఉన్న నేతలున్నారు. దీంతో 2 రాష్ట్రాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సేవలు ఉపయోగించి పార్టీని బలోపేతం చేయాలని కమలదళం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ అవసరం ఉంది. భవిష్యత్తులో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభలో మెజారిటీ సభ్యులు ఉంటే బిల్లు త్వరగా పాస్ అవుతుంది. దీనిపై కొన్ని మిత్రపక్షాలు వ్యతిరేకత చూపిస్తున్నాయి. దీంతో సొంతంగా తమకే బలం ఉండాలని భావిస్తోంది. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని తప్పించి మరొకరికి ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పురంధేశ్వరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.